హోయసల పాలకులు కర్ణాటకను దాదాపు 400 సంవత్సరములు పరిపాలించారు. వారి పరిపాలన తొలినాళ్లలో నిర్మించిన ప్రముఖ ఆలయాలను మీకిప్పుడు చూపిస్తూ ఉన్నాను. అందులో మొదటిది హసన్కు దగ్గరలో గల లక్ష్మీదేవి ఆలయం. ఈ దేవాలయం శైవ వైష్ణవ సమ్మేళనముగా చెప్పవచ్చు. ఈ ఆలయంపై చిత్రీకరించిన శిల్ప సౌందర్యం వర్ణింపశక్యం కాదు. అంత అద్భుతంగా ఈ ఆలయంను డిజైన్ చేయుట జరిగింది. ఇక రెండవది బేలూరు శ్రీ చెన్నకేశవ ఆలయం. ఈ ఆలయ నిర్మాణానికి 103 సంవత్సరములు పట్టింది. దీనిని ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించుట జరిగినది. ఈ ఆలయం పైన 10,000కు పైగా శిల్పాలు ఉన్నాయి. ఇక్కడ స్వామికి ప్రతిరోజు మోహిని అలంకరణ చేస్తారు. ఈ దేవాలయానికి ఇంటర్లాకింగ్ టెక్నాలజీని ఆనాడు ఉపయోగించటం జరిగినది. ఇక మూడవది హలిబేడు హోయసలేశ్వర ఆలయం. ఇది 12 మరియు 13 శతాబ్ది కాలంలో హోయసల రాజ్యానికి రాజధానిగా ఉండేది. ఇది హోయసలల నిర్మాణ శైలికి నిలువుటద్దం. ఈ హోయసలేశ్వర ఆలయం నక్షత్రాకారపు పునాదిలో కూడిన పచ్చిక బయలుపై ఉన్న ఒక అద్భుతమైన నిర్మాణ శైలి ఇది. ఈ 3 ఆలయాలకు సంబంధించిన ఫుల్ వీడియోలు సపరేట్గా నా యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి, వీక్షించండి. బేలూరు చెన్నకేశవాలయం మరియు హలిబేడు హోయసలేశ్వర ఆలయములు ప్రపంచ వారసత్వంగా గుర్తించబడ్డాయి.